హలో ఫ్రెండ్స్, అందరికీ ఒక డౌట్ ఉంటుంది. కోడి ముందా గుడ్డి ముందా అని. మనం కోడి ముందు అనుకుంటే అది ఏ గుడ్లో నుంచి వచ్చిందని డౌట్ ఉంటుంది. అదే గుడ్డు ముందు అనుకుంటే ఏ గుడ్డులో నుంచి కోడి వచ్చిందని డౌట్ ఉంటుంది. ఇంకా చాలా వచ్చి వీడియోలో ఈ యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. ఈ రోజు నుంచి 150 మిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ కాలంలో చిన్న డైనోసార్స్, పెద్ద డైనోసార్స్ మరియు ఎగిరే డైనోసార్స్ ఆ టైంలోనే ఎవల్యూషన్ అనేది జరిగింది. ఆ టైంలోనే చాలా డైనోసార్స్ చిన్నగా ఎవల్యూషన్ అవటం అయింది. కానీ పక్షుల ఒక ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. మొదటి పక్షుల జాతి కూడా ఆ టైంలోనే పుట్టడం స్టార్ట్ అయింది. ఎవల్యూషన్ అనేది ఒక డైరెక్షన్లో జరిగే ప్రక్రియ కాదు, కానీ అనేక రకాల్లో జరిగే ప్రక్రియ. కొన్ని డైనోసార్స్ అనగా టీరెక్స్ అనే జాతి అవతరించాయి. ఇంకొన్ని డైనోసార్స్ చిన్నగా అయ్యి పక్షుల్లా అవతరించాయి. ఇదే కారణం వల్ల చాలామంది చెప్తారు, ఈరోజు ఏదైతే కోడి ఉందో అది సేమ్ టీరెక్స్ డైనోసార్. రెండిటికి ఒక కామన్ యాన్సిస్టర్ ఉండేది. టీరెక్స్ డైనోసార్ ఒక శరీర భాగం ఈ రోజుల్లో కోడి భాగంలో మరియు ఆస్ట్రిచ్ భాగంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆస్ట్రిచ్ని క్షీణంగా పరిశీలిస్తే డైనోసార్ యొక్క శరీర భాగం మరియు ఆస్ట్రిచ్ యొక్క శరీర భాగం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అన్ని డైనోసార్స్ ఈ కోడి మరియు ఆస్ట్రిచ్ లానే గుడ్లు ఇచ్చేవి. ఇన్ఫ్యాక్ట్ పక్షులు అనేవి లేనప్పటి నుంచే డైనోసార్స్ గుడ్లు ఇచ్చేవి. యానిమల్స్ గుడ్లు ఇవ్వటం అనేది చాలా పురాతనం. ఇంచుమించు 375 మిలియన్ సంవత్సరాల ముందు టిక్టాలిక్ రోషియా అనే జంతువు సముద్రంలో నుంచి నేల మీదకు వచ్చి జీవించడం మొదలుపెట్టింది. ఇది కూడా గుడ్లు పెట్టే జంతువు అంట. కానీ ఇది ఇచ్చే గుడ్లుకి ఇప్పటి కోడి గుడ్లుకి చాలా డిఫరెన్స్ ఉంది. అదే మనం కోడి గుడ్లు లాంటి గుడ్డు గురించి మాట్లాడితే దీని ఎవల్యూషన్ 300 మిలియన్ సంవత్సరాల ముందు జరిగింది. ఈ గుడ్లుని కోడితో కంపేర్ చేస్తే కోడి యొక్క ఎవల్యూషన్ కేవలం 3500 సంవత్సరం క్రితం మాత్రమే. మీరు విన్నది కరెక్టే. ఇంచుమించు 1500 BC సౌత్ ఈస్ట్ ఏషియాలో మనుషులు పంటలు పండించడం స్టార్ట్ చేశారు. వరి మరియు గోధుమ పంటలు స్టార్ట్ చేశారు. చాలా పంటలు పండటంతో అడవిలో నుంచి ఒక జంతువు వచ్చి వాళ్ళని ఆకర్షించింది. ఆ జంతువు పేరు వైల్డ్ రెడ్ జంగల్ ఫౌల్. ఇది కొంచెం కోడిలాగానే కనిపిస్తుంది, కానీ ఏంటంటే అవి సౌత్ ఈస్ట్ జంగల్లోనే ఉండేవి. కానీ ఎప్పుడైతే మనుషులు పంటలు ప్రారంభించారో ఇవి పంటల దగ్గర జీవించడం ప్రారంభించాయి. ఇంచుమించు అదే టైంలో మనుషులు వాటిని పెంచుకుంటాం కూడా స్టార్ట్ చేశారు. ఇలా పెంచుకుంటూ సంవత్సరాల తర్వాత ఎవల్యూషన్ అయ్యి ఈ రోజులో కోడిగా మారాయి. సౌత్ ఈస్ట్ అడవుల్లో ఉన్నాయి, కానీ వీటిని కోడితో పోలిస్తే ఖచ్చితంగా వాటి యొక్క డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ జంగల్ ఫౌల్ యొక్క సైంటిఫిక్ పేరు గ్యాలస్ గ్యాలస్. అదే కోడి యొక్క సైంటిఫిక్ పేరు గ్యాలస్ గ్యాలస్ డొమెస్టికస్. సో ఒకటైతే క్లియర్ అయిపోయింది, గుడ్డు అనేది 300 మిలియన్ సంవత్సరాల క్రితంది. కోడి 3500 సంవత్సరాల పురాతనమైనది. కోడితో పోలిస్తే గుడ్డు చాలా సంవత్సరాల క్రితమైంది. కానీ మీరు అంటారు ఆ 300 మిలియన్ సంవత్సరాల గుడ్డు కోడిది కాదని. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది, కోడి ముందా కోడి గుడ్డు ముందా అని. జవాబు అంత కష్టం ఏమి కాదు. మీకు ఎవల్యూషన్ స్టేజ్ తెలిసి ఉంటే ఆన్సర్ చాలా సింపుల్. కోడి ఎవాల్వ్ అయింది వైల్డ్ జంగల్ ఫౌల్ అనే దాని నుంచి. వైల్డ్ జంగల్ ఫౌల్ ఇంకొక జంతువు నుంచి ఎవాల్వ్ అయింది. ఆ జంతువుకి మనం ఒక పేరు పెడదాం అనుకోండి, ప్రోటో చికెన్. అంటే కోడి కన్నా ముందు జంతువు అని. ఒక టైంలో 2 ప్రోటో చికెన్లు మీట్ అయ్యి ఆ తర్వాత జెనెటిక్ మ్యూటేషన్ అయ్యి ఒక గుడ్డు అయ్యి దానిలో నుంచి ఒక మొదటి వైల్డ్ రెడ్ జంగల్ ఫౌల్ అనేది వచ్చి ఉంటుంది. అలాంటి రోజుల్లో కోడి కూడా పుట్టి ఉంటుంది. సో మన యొక్క ఆన్సర్ చాలా క్లియర్ అయిపోయింది. ఏంటంటే కోడి కన్నా గుడ్డు ముందని. ఈ యొక్క గుడ్డు అనేది కోడి ఇవ్వలేదు, కానీ కోడి లాంటి కోడి యొక్క యాన్సిస్టర్ స్పీసెస్ నుంచి వచ్చినది.